టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పంటలు ఎండిపోతున్నాయని నీళ్లు ఇవ్వాలంటూ కన్నీరు పెట్టుకున్న రైతులు. బేగంపేట విమాంత హోటల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మైనింగ్ లో మహిళల పాత్ర కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క. తమిళనాడులో త్రిభాష విధానంపై ఉద్రిక్తత. నంద్యాల జిల్లా బనగానపల్లిలో దొంగల హల్చల్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది కార్మికుల ఆచూకీ కోసం 14వ రోజు కొనసాగుతున్న అన్వేషణ. ఇక వివరాలకు వెళ్తే వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కార్యాలయం నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులు కర్నూలులో సందడి చేశారు. జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మహిళా ఉద్యోగులందరికీ 2 రోజుల సెలవులు ప్రకటించారు. దీంతో మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆటల పోటీలను నిర్వహించారు. 2 రోజుల పాటు సందడిగా గడిపేందుకు అవకాశం కల్పించిన కలెక్టర్కు మహిళలు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కర్నూలు డిప్యూటీ కలెక్టర్ సింధు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 2 రోజుల ముందరగానే కలెక్టరేట్ కార్యాలయంలో పలు శాఖలలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులు ఒకే చోట కలుసుకుని త్రోబాల్ ఆట ఆడుట, సెంటిల్ బ్యాడ్మింటన్లు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహంగా గడిపారు. మహిళలు వంట ఇంటికే పరిమితం అవ్వకుండా సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలలో ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని తెలిపారు. I would like to say Happy Women's Day ప్రతి ఒక్కరికి ఇక్కడ డిస్ట్రిక్ట్లో, స్టేట్లో అండ్ ఎంటైర్ కంట్రీ. మనకి ఉమెన్స్ డే అనేది చాలా ఇంపార్టెంట్ డే, ఎందుకంటే మేము వాల్యూ చేస్తాము యాజ్ ఫీమేల్స్, యాజ్ ఉమెన్ వీఆర్ entitled to have lot of burdens, but we are always fighting every day in every way
ప్రతి ఏజ్లో, ప్రతి స్కూల్స్లో, కాలేజెస్లో, డిపార్ట్మెంట్స్లో మేమందరం కూడా ప్రతి బ్యాటిల్ సైలెంట్గా ఫైట్ చేస్తుంటాం. ఎవరికి చెప్పకుండా సైలెంట్ ఫైటింగ్ మాది. బట్ టుడే ఐ వుడ్ లైక్ టు పర్సనలీ థ్యాంక్ our district collector Ranjit Basha sir, who has given opportunity ఈ 2 days మాకు ఉమెన్ ఒక ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఒక 2 days లీవ్ ఇచ్చినందుకు. ఈ 2 days మా సార్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ మనకి ఉమెన్ అన్నది ఒక ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ 2 daysలో వాల్యూ ఇచ్చారు మా అందరికీ. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద ఉమెన్ హియర్ టుడే. చాలా చక్కగా ఎంత సూపర్బ్గా డాన్స్ చేశారు అండ్ గేమ్స్ ఆడాము సార్, బ్యూటిఫుల్గా గేమ్స్ ఆడాము. అండ్ ఇక్కడ ఉన్న యంగ్స్టర్స్ నుంచి ఇక్కడ ఒక మేడం గారు కూడా ఉన్నారు. అండ్ సో లుక్ ఎట్ హర్ ఏజ్, హర్ సర్వీస్ అండ్ ద వే షీ ఈజ్. వాట్ ఈస్ 84 నాగేశ్వరి గారు మేడం, she is 84 and today she had showed, regardless of your gender, regardless of her age, you can be active and you can show the world what you are. So thank you so much all madams and everybody here, sisters. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది కార్మికుల ఆచూకీ కోసం 14వ రోజు కొనసాగుతున్న అన్వేషణ. ఉదయాన్నే 7:15 టన్నెల్లోకి బయలుదేరిన క్యాడవర్ డ్రగ్స్ బృందం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సామాగ్రితో 110 మందిని తీసుకుని టన్నెల్లోకి వెళ్లిన లోకో ట్రైన్ పర్యవేక్షణకు డ్రోగా రెజిమెంట్ ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మోహ్రా, ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ డాక్టర్ హర్షిత్, బెల్జియన్ మాలినోయిస్ బ్రీడ్కు చెందిన క్యాడవర్ శునకాలు 15 ఫీట్ల లోపల ఉన్న మృతదేహాలను గుర్తించగలవట. వీటి ప్రత్యేకత, అన్వేషణ అనంతరం మధ్యాహ్నం 2:30 టన్నెల్ నుండి తిరిగి రానున్న బృందం పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ బదావత్. కర్నూలు నగరంలోని జిల్లా గ్రంథాలయ కార్యాలయంలో మహిళా దినోత్సవం పురస్కరించుకుని స్వచ్ఛంద సేవ సంస్థ నిర్వాహకులు మద్దిలేటి చిన్నయ్యలు శాల్వా కప్పి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కైపా పద్మలతారెడ్డి, సిఐ ఆదిలక్ష్మిలు మాట్లాడుతూ నేటి కాలంలో పురుషులకు పోటీ పడుతూ అన్ని రంగాలలో సమానంగా భాగస్వామ్యాన్ని హక్కుగా భావిస్తున్నారని ఇటు తల్లిదండ్రులు అటు ఉపాధ్యాయులు పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని కోరారు. మహిళలను అన్ని రంగాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యం చేశాయని 17వ వార్డు కార్పొరేటర్ కైప పద్మలతారెడ్డి, డిస్ట్రిక్ట్ క్రైమ్ బ్రాంచ్ మహిళా సీఏ ఆదిలక్ష్మిలు తెలిపారు. సాంఘిక సేవ చేస్తా, కార్యక్రమాలు చేస్తా. ఇస్తారు. సో పిల్లలకి ఇది ప్రవర్తన యొక్క విలువ తెలిసేలాగా కూడా ఉపాధ్యాయులు మనకు బోధిస్తే, అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా పిల్లలకు అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అని వాళ్ళతో టైం స్పెండ్ చేసేలాగా వాళ్ళతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ కొంతమంది పేరెంట్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఆధునిక కాలంలో ఎవరు బిజీ వాళ్ళు ఉన్నారు. సెల్ ఫోన్స్ అనేవి, సోషల్ మీడియా అనేది చాలా ప్రభావితం చేస్తుంది ప్రతి ఒక్కరి జీవితాన్ని. ఒక్కసారి సెల్ ఓపెన్ చేస్తే రీల్స్ వచ్చాయంటే అవి ఒక 3-4 గంటలు మీరు అదే చూసుకుంటూ ఉండిపోతున్నారు తప్ప పిల్లలతో కూర్చొని స్పెండ్ చేసే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. సో నేను ఒకటే కోరుకున్న ప్రతి పేరెంట్ ఒక గంట అయినా పిల్లలతో స్పెండ్ చేయాలని, అదేవిధంగా టీచర్స్ కూడా పిల్లలకి వాళ్ళ యొక్క బిహేవియర్ యాక్టివిటీస్ని గమనించి వాళ్ళని ఓన్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కాకుండా వాళ్ళ యొక్క ప్రవర్తన గురించి కూడా మీరు బోధించాలని, తల్లిదండ్రులు కూడా
పిల్లలకు ఆ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా ఉండాలని, ఇంకా అంతేకాకుండా మహిళలు పిల్లలు ఈ నేటి వాళ్ళనే రేపటి పౌరులు, మీరంతా కూడా రేపు పెద్ద మంచి స్థానంలో ఎదుగుతారు. సో దీని ధైర్యంగా మీరు దీంతో పాటు కరాటే లాంటివి దాన్ని మీరు చాలా ధైర్యంగా నేను చదువుతున్న జ్ఞానంతో పాటు ఎలా జీవించాలో కూడా మీరు నేర్చుకోవాలి. చదువుతో జ్ఞానం వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. కానీ ఇండియా వచ్చే వరకు కూడా మన అభ్యుదయవాదులందరూ కూడా ఉమెన్ కోసము చాలా పోరాడారు. అందులో సతీ కానీ ఈ ఉమెన్ హరాస్మెంట్ అన్నీ కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి ఉమెన్ కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేసి బాగా పోరాడారు. అందులో వాళ్ళు నిజంగా సక్సెస్ అయ్యారు. మన కోసం పోరాడింది కూడా అప్పట్లో పురుషులే, కాబట్టి పురుషులను మనం ఎప్పుడు కూడా గౌరవించాలి. స్త్రీలు అప్పట్లో కూడా తక్కువే, కవయిత్రులు ఉన్నారు, అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్తున్నారు అప్పటి నుంచి కూడా. ఇప్పటికీ మనము ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకునే స్థాయికి వచ్చినాం. అంటే అన్నిట్లోనూ అభివృద్ధి చెందినామా? మనమంతా అన్నిట్లోనూ అభివృద్ధి చెందినట్టే కనపడుతుంది, కానీ చెప్పిన డేటాలకు మాత్రమే కనపడుతుంది. ఇంకా అభివృద్ధి చెందాల్సింది నిజంగా చాలా ఉంది. ఒక రకంగా తీసుకుంటే మొన్నటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉమెన్కి రిజర్వేషన్ లేదు, మొన్న ఇచ్చారు. అన్ని రంగాల్లోనూ రిజర్వేషన్స్ ఇస్తున్నారు, అన్ని రంగాల్లోనూ మహిళలు వెళ్తూ ఉన్నారు. కానీ వర్కింగ్ ప్లేస్లో హరాస్మెంట్స్ అయితే ఉన్నాయి ఇప్పటికీ కూడా. తర్వాత అక్కడ మనకు చూసినట్లయితే వర్కింగ్ ప్లేస్లో కూడా డిస్క్రిమినేషన్ అయితే ఉంది. ఫలానా అని నేను చెప్పను, కానీ మంచి పోస్టులు కానీ జెంట్స్కి ఇస్తారు, లేడీస్కి ఇవ్వరు. ఇలాంటి డిస్క్రిమినేషన్ ఉంది. ఇది పోవాలి అంటే ఫస్ట్ మనలో ఒక రెవల్యూషన్ మైండ్, మనం చేయగలము, మనం చేస్తాము అనే మైండ్ మనలోనే రావాలి. మనకి ఎందుకు ఇవ్వట్లేదు, మాకు కావాలి. అడగందే అమ్మాయినా అన్నం పెట్టట్లేదు. ఆకలి అవుతుందమ్మా అంటే అన్నం పెడుతుంది, సైలెంట్గా ఉంటే ఆకలి కాలేదేమో లేనట్టుంటుంది. కాబట్టి ఇంకా మనం అడగాలి, మన స్థాయిని మనం ఇంకా నిలుపుకోవాలి. ఇది జనరల్గా అయితే మామూలుగా అన్ని రంగాల్లో. తమిళనాడులో త్రిభాష విధానంపై ఉద్రిక్తత. త్రిభాష విధానానికి మద్దతుగా బీజేపీ నేతలు చెన్నై ఎంజీఆర్ నగర్లో సంతకాల సేకరణ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ బీజేపీ నాయకురాలు తమిళసైను పోలీసులు అరెస్ట్ చేశారు. బేగంపేట
వివాంత హోటల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మైనింగ్లో మహిళ పాత్ర కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 2 రోజుల ముందు ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నందుకు సంతోషంగా ఉంది అని అన్నారు. దేశంలో ప్రపంచంలో మైనింగ్ రంగంలో మహిళల పాత్ర ఫలితంగా ఉంది. మైనింగ్లో 8 నుంచి 10% లోపు వారి భాగస్వామ్యం ఉంది. అందుకే మైనింగ్ రంగంలో మహిళలను ప్రోత్సహించాలని అన్నారు. సమాన పనికి సమాన వేతనం కోసం మహిళలు ఫైట్ చేస్తున్నారు. మహిళలకు అవకాశం ఇస్తే ఆకాశమే హద్దుగా రాణిస్తారు. అంతరిక్షంలోనే కాదు భూగర్భంలో కూడా మహిళలు పనిచేయగలరు. సమాజ కట్టుబాట్ల వల్ల మహిళలు ముందడుగు వేయలేకపోతున్నారు. వారిని అంత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ప్రభుత్వ పెద్దల దాకా అందరూ మహిళలను ప్రోత్సహించాలి. మహిళ సంక్షేమం శ్రేయస్సు కోసం కేంద్రం కూడా ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని కోరుతున్నామని మంత్రి సీతక్క అన్నారు. Quote her, which she has already said, but for everybody, this was a quote after she got a PhD, that in my childhood I never thought I would be a Naxalite. When I'm Naxalite, I never thought I would be a lawyer. When I'm lawyer, I never thought I would be MLA. When I'm MLA, I never thought I'll pursue my PhD. Now you call me Dr. Anusaya Sutak-Sataka, PhD in political science. So I'll request her for her address speech ivalani korukuntunanu. అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా పెద్దలు రెస్పెక్టెడ్ మినిస్టర్ ఫర్ కోల్ అండ్ మైన్స్ శ్రీ జి కిషన్ రెడ్డి గారు అండ్ సతీష్ చంద్ర గారు, ఫరీదా నాయక్ గారు, మమతా వర్మ ఐఎస్ గారు, అదేవిధంగా సునీతారాయ్ గారు, లోకా పవాని గారు, అదేవిధంగా నిరుపమ కోటూర్ గారు, సునీత గారు, అదేవిధంగా ఇక్కడికి వివిధ స్టేట్స్ నుంచి వచ్చినటువంటి మా సిస్టర్స్ అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్ టు తెలంగాణ. ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, సో ప్లీజ్ అండర్స్టాండ్ మీ. ఈరోజు చాలా సంతోషం. ఫస్ట్ ఇక్కడ అదేవిధంగా మా ఐఆర్ఎస్ బలరాం నాయక్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మైనింగ్లో చాలా తక్కువ ఉమెన్ ఉంటారు. పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ అక్రాస్ ఇండియా ఓవరాల్ గ్లోబల్లో కూడా చూసినప్పుడు ఓన్లీ 8 to 10% ఉంది, ఎక్కువ అటువైపు లేదు. బట్ ఎంకరేజింగ్ దిస్ టైప్ ఆఫ్ ఎంకరేజింగ్ అనేది చాలా అవసరము. చిన్నపిల్లల్ని మనం కిడ్స్గా ఉన్నప్పుడు నడుస్తూ ఒక్కొక్క స్టెప్ కమ్ అని ఎట్లయితే వాళ్ళను ఎంకరేజ్ చేస్తామో ఆ రకంగా డిఫరెంట్ రంగంలో కూడా అందరు ఉమెన్స్ని ఇలా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యాక్చువల్గా ఉమెన్స్ డే అంటేనే ఈక్వల్ వర్క్ ఫర్ ఈక్వల్ పేమెంట్, దానితో స్టార్ట్ అయింది. సమాన పనికి సమాన వేతనం, అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బట్ ఇప్పటికి కూడా వీఆర్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్ ఇన్ వర్క్ ప్లేస్ ఆల్సో. సో అలాంటి డిస్క్రిమినేషన్ అనేది మనకు ఉండకుండా ఆకాశమే హద్దుగా అవకాశాలు, ఛాన్సెస్ చాలా ప్రభుత్వాలు కానీ ఇంట్లో ఉండే పేరెంట్స్ కానీ ఎక్కువ ఇస్తే తప్పకుండా మరి ఆకాశమే హద్దుగా, అక్కడ ఆకాశంలో ఫ్లైట్స్ నడుపుతున్నారు, ఇక్కడ అండర్ గ్రౌండ్లో మైనింగ్స్లో కూడా అద్భుతంగా ఉమెన్ మీరందరూ కూడా రాణించగలుగుతున్నారు. తప్పకుండా ఇంకా సక్సెస్ కావాలని ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరం ప్రతిజ్ఞ చేద్దాం. మా అందరికీ సపోర్టుగా మేల్ అంటే మగవాళ్ళందరూ కూడా తప్పకుండా ఉమెన్ ఎంకరేజ్ చేయాలి, ఎంపవర్ చేయాలి, సపోర్టుగా ఉండాలి. తరతరాల అప్రెషన్స్ నుంచి ఉమెన్ బయటకు రావడానికి ఇంట్లో తల్లిదండ్రులు, హస్బెండ్ అండ్ చిల్డ్రన్స్ కూడా సంపూర్ణమైనటువంటి సపోర్ట్ ఉండే విధంగా మరి గవర్నమెంట్స్ డిసిషన్స్ కూడా అన్ని సెంట్రల్ కానీ స్టేట్స్ కానీ ఉమెన్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే విధంగా పాలసీలలో బడ్జెట్లలో కేటాయింపు కూడా అలా చేయాలని చేస్తామని కూడా మా తరఫున కూడా మేము తెలియజేస్తూ సెంట్రల్ నుంచి కూడా ఎక్కువ బడ్జెట్ ఉమెన్ కోసం, ఉమెన్ కేర్ కోసం, ఉమెన్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం సపోర్ట్ చేసే విధంగా ఉండాలని ఈరోజు ఫస్ట్ ఇలా వారి శాఖలో మరి కిషన్ రెడ్డి గారు, రెస్పెక్టెడ్ గవర్నమెంట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఒక స్పెషల్గా
ఫస్ట్ టైం ఇలా సెలబ్రేషన్స్ కలెక్టరేట్లో ఆటపాటలతో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మహిళల ఆటల పోటీలను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీమతి ప్రసన్న లక్ష్మి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డిప్యూటీ కలెక్టర్ రాజకుమారి, సింధు సుబ్రహ్మణ్యం, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శ్రీమతి దీప్తిలు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ మహిళా దినోత్సవ ఆటల పోటీలను మానవతా మహిళా విభాగం కన్వీనర్ యాని ప్రతాప్ నిర్వహణకు ముందుకు రాగా ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం, ఏపీ రెవెన్యూ అసోసియేషన్, మానవతా మహిళా విభాగం, ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఈ ఆటల పోటీలలో టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్, షాట్ పుట్ ఇలాంటి ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఆటల పోటీలు 45 సంవత్సరాలు పైబడిన వారు, 45 కింద అని 2 విభాగాలుగా ఈ ఆటల పోటీలను నిర్వహించడం జరిగింది. కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మార్చి 8 వరకు జిల్లాలో మహిళా సాధికారత వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లో పోలీసుల దైనందిన విధులపై ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ స్టేషన్ను సందర్శించిన విద్యార్థులకు పోలీస్ స్టేషన్లో జరుగు విధులు, మహిళా సహాయ కేంద్రం, పోలీసులు పనితీరు, విధుల్లో వినియోగించే పరికరాలు, పలు రికార్డుల నిర్వహణ గురించి పోలీస్ అధికారులు అవగాహన చేశారు. మహిళా చట్టాలు, ఫోక్సో యాక్ట్, ర్యాగింగ్, ఈవ్ టీసింగ్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సామాజిక మాధ్యమాలు మరియు సైబర్ క్రైమ్స్ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన చేశారు. నూతన చట్టాలపై అవగాహన చేశారు. పోలీస్ హెల్ప్ లైన్ డయల్ 100 ఆర్ 112 గురించి మహిళలకు అవగాహన కల్పించారు. మహబూబాద్ వ్యవసాయ మార్కెట్ ముందు రైతుల ధర్నా. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించకుండా తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ సరైన సమయానికి కాంటాలు నిర్వహించకుండా దోపిడీ చేస్తున్న వ్యాపారులు, పండించిన పంటను తక్కువ ధరకు అమ్ముకోవలసిన దుర్భర స్థితి వచ్చిందని ఆవేదన చెందుతున్న రైతులు. నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్, భారీ సంఖ్యలో నిలిచిపోయిన వాహనాలు. మార్కెట్ ఏ మార్కెట్ ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు మార్కెట్? ఏం చేస్తారు? చైర్మన్ లారీలు పంపించారు, వ్యర్థాలతో తుంగభద్ర నది కలుషితమవుతుంది. మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలి. నిర్ధాలతో వేస్తున్న రోడ్డున పడుతున్న వ్యర్థాలను డంపు యార్డుకు తరలించకుండా తుంగభద్ర నది ఒడ్డున వేయడంతో కలుషితమవుతుందని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత కోరారు. కర్నూలు నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట వ్యర్థాలతో వేస్తున్న రోడ్డున పడుతున్నామని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ తుంగభద్ర నది ఒడ్డున 50 ఏళ్లుగా ఫారం గడ్డి పెంచుకుంటూ దళితులు జీవనం సాగిస్తున్నారని, డంప్ యార్డుకు తరలించాల్సిన వ్యర్థాలతో వేస్తున్న రోడ్డు వల్ల రోడ్డున పడే పరిస్థితులు వచ్చాయని అన్నారు. ప్రభుత్వం వారు తుంగభద్ర నది కలుషితం కాకుండా కాపాడాలని కోరారు. వేస్తున్న రోడ్డుతో నష్టపోతున్న దళితులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మీసాల రామేశ్వరమ్మ, మీసాల లతమ్మ, జయమ్మ, నీలమ్మ, నాగేంద్రమ్మ, రాముడు తదితరులు పాల్గొన్నారు. నది ఒడ్డున రోడ్డు పేరుతో వేస్తున్న మట్టి వల్ల మా పొలాలకు మురికి నీరు రాకుండా మూసివేస్తున్నారు. ఆ మురికి నీరు రాకపోతే ఆ మొత్తం పోరంగడ్డి ఎండిపోతుంది. అందుచేత పేదల జీవన ఆధారం చాలా ఇబ్బందులుగా మారి రోడ్డున కుటుంబాలు పడతాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పశువుల నుంచి కాపాడుకునేందుకు అక్కడ ఉండేందుకు 2 గుడిసెలు వేసుకున్నారు. తుంగభద్ర చుట్టూ రోడ్డు వేస్తున్నందున ఆ పూరం గడ్డి వచ్చే మురికి నీరు నిలిచిపోతుంది. వాళ్ళు వేసుకున్న గుడిసెలు తొలగిస్తున్నారు. కావున వాళ్ళ మీద దయ ఉంచి మున్సిపల్ అధికారులు వాళ్ళకి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. కర్నూలు నగరం పాలక సంస్థ నందు అదనపు కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళా తెచ్చి వేసినారు.
మేము అప్పటి నుంచి వారం అయింది 10 రోజులు అయింది అని అంటున్నారు ఈ సత్యవాలయం వాళ్ళు. మాకైతే ఈ గలీజు మున్సిపాలిటీ ఎక్కడి నుంచి తెచ్చినారో మరి మాకైతే ఇంత వాసన ఉంది. చేన్లో దొబ్బుతామంటే ఆ గడ్డి ఉంది మాకు, ఆ జీవనాధారం అదే. మాకు నీళ్ళు ఇడ్సమంటున్నారు, కాలువ బూడిపోగొట్టినారు పైన. మరి మా బతుకులు ఎట్లా సార్? మీరు ఎవరేమో వచ్చి మాకు ఏమి సమాధానం చెప్పలేదు. మేము ఇంతవరకు అయింది చూస్తూనే ఉన్నాము, అన్నీ తిరిగినాము, ఆడికి తిరిగినాము, కలెక్టర్ ఆఫీస్కి, మున్సిపల్ ఆఫీస్కి. మా మామ పెద్దల కాలం నుంచి ఉంది ఇది. మా తరం అయిపోయింది, మా పిల్లలు గడ్డి కోసుకొని బతుకుతున్నారు. మా జీవనాధారం ఇదే. మాది ఎట్లా మా బతుకులు చెప్పండి మీరు. ఈ మున్సిపాలిటీ సత్తా కాలువలేక అక్కడ దొబ్బేస్తామంటున్నారు. ఏరు మాత్రము లోపలికే దొబ్బుకుంటూనే వస్తున్నారు. కానీ మరి మా బతుకులు ఎవరు ఏం చెప్పేది? మా జీవనాధారం ఏమి చెప్పండి అయ్యా. ఎక్కడో మున్సిపాలిటీ ఇది దంచేయాలి వేసేది పోయి ఇక్కడ నదిలో వేసినారు. ఆ నీళ్ళల్లో దీనికి అంటితే అంత గలీజ్ అయిపోతున్నాయి నీళ్లు. మాకు గడ్డికి వాసన, గడ్డి కోడదాం అంటే కూడా వాసన వస్తుంది. మరి ఇక్కడ వేసేది అక్కడ వేయాలి కానీ ఈడ వచ్చి మాకు వేసి అధికారులు కూడా ఎవరు పట్టించుకుంటలేరు. మరి మా పరిస్థితి ఎట్లా సార్? మరి మరబుల్టీల మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.